టెక్ న్యూస్ ఎపిసోడ్ 8 కి అందరికీ స్వాగతం. ఈ రోజు డేట్ వచ్చేటప్పటికి 24 మార్చ్, టైం వచ్చేటప్పటికి 5 PM అయితే అవుతుంది. మనం టెక్ న్యూస్ లోకి వెళ్ళే కంటే ముందులో ఒక చిన్న అనౌన్స్మెంట్. మొన్నైతే మన ఛానల్లో 500 రూపాయల లోపు చాలా మందికి ఉపయోగపడే కొన్ని గ్యాడ్జెట్స్ అయితే అన్బాక్సింగ్ చేసాం. అయితే ఆ వీడియోలో నాకు బాగా ఇంట్రెస్టింగ్ అనిపించిన గ్యాడ్జెట్ డెవిల్ విల్ క్రై సేఫ్టీ అలారం. దాన్ని అయితే నేను గివ్ అవే ఇవ్వాలనుకుంటున్నా. దాంట్లో కనుక మీరు పార్టిసిపేట్ చేయాలనుకుంటే ఆ వీడియోలోకి వెళ్ళి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. దీని లింక్ అయితే ఇక్కడ మీరు ఐ కార్డ్స్ లో చూడొచ్చు. అలాగే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో కూడా ఆ వీడియో లింక్ అయితే ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి కామెంట్ చేసినట్లయితే దాంట్లో మీరు పార్టిసిపేట్ చేసే అవకాశాన్ని పొందొచ్చు. ఇంకా ఆలస్యం చేయకుండా టెక్ న్యూస్ లోకి వెళ్ళిపోతే న్యూస్ వచ్చేటప్పటికి యాపిల్ నుంచి యాపిల్ WWDC ఈవెంట్ డేట్ అయితే అనౌన్స్ చేసింది. ఈ వరల్డ్ వైడ్ డెవలపర్ కాన్ఫరెన్స్ వచ్చేటప్పటికి జూన్ 8వ తారీఖు నుంచి 12వ తారీఖు మధ్యలో అయితే జరగబోతుంది. దీంట్లో అయితే యాపిల్ iOS 27, అలాగే iPadOS 27, macOS 27 అయితే అనౌన్స్ చేయనుంది. అదే రోజు ఇది డెవలపర్స్కి అలాగే జనరల్ యూజర్స్కి కూడా అయితే బీటా వర్షన్ అయితే అవైలబుల్గా ఉండే అవకాశం ఉంది. లాస్ట్ టైం అయితే యాపిల్ iOS 26 అనౌన్స్ చేసినప్పుడు దాంట్లో లిక్విడ్ గ్లాస్ UI అయితే వాడారు. ఈసారి కూడా దాన్ని కొంచెం ఇంప్రూవైజ్ చేసి వాడబోతున్నట్లయితే సమాచారం. అలాగే ఈసారి iOS 26లో చాలా మంది ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నా సిరీని అయితే జెమినీతో ఇంటిగ్రేట్ చేయబోతున్నట్లయితే చెప్తున్నారు. ఇంకా ఈ WWDC ఈవెంట్లో యాపిల్ ఇంకేమైనా అనౌన్స్ చేసిద్దో అయితే మనం వేచి చూడాలి. నెక్స్ట్ న్యూస్ వచ్చేటప్పటికి FCC నుంచి. ఈ FCC అనేది యునైటెడ్ స్టేట్స్కి చెందిన ఫెడరల్ కమ్యూనికేషన్ కమిషన్ అనే ఒక కమిషన్. ఇదైతే మనకు డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ ఎలాగో అలాంటిది అక్కడ యుఎస్లో. ఇదైతే ఇప్పుడు ఫారెన్ రౌటర్స్ మీద అయితే బ్యాన్ అయితే అనౌన్స్ చేసింది. వీళ్ళైతే ఇది సెక్యూరిటీ పర్పస్ మీద అయితే చేస్తున్నట్లయితే చెప్తుంది. ప్రస్తుతం ఎవరన్నా ఈ ఫారెన్ రౌటర్స్ వాడుతున్నట్లయితే వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు. ఆల్రెడీ షాప్స్లో ఉన్న వాటిని కూడా వాళ్ళైతే అమ్ముకోవచ్చు. కాకపోతే ఫ్యూచర్లో ఇప్పటి నుంచి తయారు చేసే వాటి మీద అయితే నిషేధాన్ని అయితే పెట్టింది. అలాగే వీళ్ళు లాస్ట్ ఇయర్ డిసెంబర్లో అయితే ఫారెన్లో తయారు చేసిన డ్రోన్స్ మీద కూడా ఇదే విధంగా అయితే బ్యాన్ పెట్టింది. ఇదంతా అయితే వీళ్ళు సెక్యూరిటీ పర్పస్ కోసం అని అయితే చెప్తున్నారు. నెక్స్ట్ న్యూస్ వచ్చేప్పటికి శాంసంగ్ నుంచి. శాంసంగ్ అయితే శాంసంగ్ S26లో ఎయిర్ డ్రాప్ ఫీచర్ని అయితే తీసుకొచ్చింది. ఇదైతే గూగుల్ పిక్సెల్ ఆల్రెడీ గూగుల్ పిక్సెల్ 10లో అయితే తీసుకొచ్చింది. అదే ఫీచర్ని ఇప్పుడు శాంసంగ్ అయితే తీసుకొచ్చింది. ఇక నుంచి మనకి iOS టు ఆండ్రాయిడ్ ఫైల్ షేరింగ్ అయితే చాలా ఈజీ అవబోతుంది. ఏ ఎక్స్టర్నల్ యాప్స్తో కానీ ఏదైనా కేబుల్స్తో కానీ ఏ పని లేకుండా ఈసారి ఈజీగా క్విక్ షేర్తోనే అయిపోయే అవకాశం ఉంది. శాంసంగ్ అయితే ఇది ఫస్ట్ ఓన్లీ కొరియాలో తీసుకురానుంది. మెల్లమెల్లగా మిగిలిన కంట్రీస్కి కూడా రోల్అవుట్ చేస్తుంది ఈ ఫీచర్ని. అలాగే ఇది S26 సిరీస్లో మాత్రమే ప్రస్తుతం అవైలబుల్గా ఉంది. ఫ్యూచర్లో మిగిలిన సిరీస్కి కూడా అయితే తీసుకురావచ్చు. ఇదైతే డిఫాల్ట్గా ఆఫ్లో ఉండబోతుంది. దీన్ని అయితే మనం మాన్యువల్గా ఆన్ చేసుకోవాలి. నెక్స్ట్ న్యూస్ వచ్చేటప్పటికి OnePlus నుంచి. OnePlus అయితే OnePlus Nord 6 ఏప్రిల్ 7వ తారీఖున అయితే లాంచ్ చేయబోతుంది. దీని రూమర్ స్పెక్స్ కనుక చూసుకుంటే డిస్ప్లే వచ్చేటప్పటికి 6.78 ఇంచెస్ 1.5K ఫ్లాట్ OLED డిస్ప్లే వాడబోతున్నారు. ఇది 165Hz రిఫ్రెష్ రేట్తో రాబోతుంది. అలాగే క్రిస్టల్ షీల్డ్ ప్రొడక్షన్ ఉండొచ్చని సమాచారం. ప్రాసెసర్ వచ్చేటప్పటికి స్నాప్డ్రాగన్ 8s Gen 4 ప్రాసెసర్ తో రాబోతుంది. LPDDR5X RAM, UFS 4.1 స్టోరేజ్ తో అయితే రానుంది. అలాగే బ్యాటరీ వచ్చేటప్పటికి 9000 mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్, 27W రివర్స్ ఛార్జింగ్ తో అయితే రానుంది. కెమెరా వచ్చేటప్పటికి 50 మెగాపిక్సెల్ సోనీ LYT600 సెన్సార్. ఇది ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తో రాబోతుంది. అలాగే 2 మెగాపిక్సెల్ కెమెరా. ఫ్రంట్ వచ్చేటప్పటికి 16 మెగాపిక్సెల్ కెమెరా. ఇది Android 16 అలాగే ColorOS 16 అవుట్ ఆఫ్ ద బాక్స్ రానుంది. అలాగే ఇది IP66, 68, 69, 69K డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్తో అయితే రానుంది. దీని ప్రైస్ ఎంత పెడతారనేది మనం చూడాలి. నెక్స్ట్ న్యూస్ వచ్చేటప్పటికి ఒప్పో నుంచి. ఒప్పో అయితే ఒప్పో Find X సిరీస్లో అల్ట్రా మోడల్ వచ్చేటప్పటికి ఫస్ట్ టైం గ్లోబల్గా లాంచ్ అయిపోతుంది. ఒప్పో Find X9 అల్ట్రా గ్లిమ్స్ వచ్చేటప్పటికి అయితే రివీల్ అయింది. దీని కెమెరా కనుక చూసుకుంటే ఇది సర్క్యులర్ ఓరియో షేప్ కెమెరా అయితే రాబోతుంది. అలాగే ఇది టెలికన్వర్టర్ సపోర్ట్తో అలాగే హెజల్ బ్లేడ్ 10x ఆప్టికల్ జూమ్ టెలిఫోటో సపోర్ట్తో అయితే రాబోతుంది అనేది సమాచారం. ఇది కెమెరా ఓరియంటెడ్ ఫోన్ కాబట్టి ఇది ఎంత బాగా పనిచేస్తుందో అయితే మనం వేచి చూడాలి. ఈ రోజు నాకు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ ఇదే. మళ్ళీ రేపటి టెక్ న్యూస్లో అయితే కలుసుకుందాం. మీరు కనుక గివేలో పార్టిసిపేట్ చేయాలనుకుంటే మర్చిపోకుండా ఆ వీడియోలోకి వెళ్ళి దాని కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపటి టెక్ న్యూస్లో కలుసుకుందాం. దిస్ ఇస్ యువర్ పవన్ సాయి సైనింగ్ ఆఫ్.